కర్నూలు నగరంలోని తనిష్క్ ఫంక్షన్ హాల్లో నూతన చిత్రం సీతారాం చిత్రాలు సినిమా ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే చరితారెడ్డి పాల్గొన్నారు. మన రాయలసీమ వాసులు నూతనంగా తీసిన సీతారాం చిత్రాలు సినిమాను పెద్ద హిట్ చేయాలని కర్నూలు ఎంపీ మరియు పాణ్యం ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా సినిమా బృందం హీరో లక్ష్మణ్, హీరోయిన్ భ్రమరాంబిక, డైరెక్టర్ శశిధర్, ప్రొడ్యూసర్స్ పార్థసారథి రెడ్డి, నాగేందర్ రెడ్డి, చంద్రశేఖర్ రాజు అందరూ కర్నూలు ప్రాంతానికి చెందినవారమని మీడియాతో మాట్లాడారు. అలాగే సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 30న విడుదలవుతుందని, ప్రేక్షకులు మొదటిసారిగా చిత్రీకరించిన సినిమాను ఆదరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిమానులు భారీగా పాల్గొన్నారు. కాసేపట్లో ఆ కవర్స్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఓపెన్ చేయకూడదు, ఇంకా టైం ఉంది. రూల్ నెంబర్ 1 మేము అనౌన్స్ చేస్తాము, అప్పుడే ఓపెన్ చేయాలి. నిజంగా మన సినిమాని అభిమానిస్తున్న వాళ్ళందరూ ఓపెన్ చేయకుండా ఉంటారని మీ వాల్యుబుల్ టైం ని మాతో స్పెండ్ చేసినందుకు మన డైరెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది సీతారాం చిత్రాలు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ మా ఫిలిం ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది. అండ్ మీడియా ద్వారా ఇంకాస్త తెలియని వాళ్ళకి కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఆగస్ట్ 30 థియేటర్స్లో మా మూవీ రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేసి, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే, కంటెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు అందరు సపోర్ట్ చేస్తారు. అలాంటి సినిమానే మా సినిమా కూడా. సో అందరూ థియేటర్స్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్, సీతారాం చిత్రాలు మూవీ సినిమాలో హీరోని. సో ఆగస్ట్ 30న సీతారాం చిత్రాలు మూవీ రిలీజ్ అవబోతుంది. ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన ఎంపీ గారికి, ఎమ్మెల్యే మేడంకి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎక్కడ మా ట్రైలర్ రిలీజ్ చేసినా, సాంగ్స్ రిలీజ్ చేసినా ప్రజల నుండి చాలా అభినందనలు అయితే వచ్చాయి. సో ఇంకా ఒక్కరోజే అవకాశం ఉంది ప్రజలందరికీ కర్నూలు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. సో అందరూ ముందుకు వచ్చి రేపు పొద్దున ఒక చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా ఒక కంటెంట్ ఉన్న సినిమాకి మీ ప్రోత్సాహం అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. 95% ఆఫ్ ద సినిమా అంతా కర్నూలు లొకేషన్స్ లోనే తీసినామండి. ఒక 5% నియర్ బై పల్లెటూర్లు అండ్ ఒక సాంగ్ ఒకటే వచ్చేసి కొంచెం అవుట్ సైడ్ షూట్ చేసాము. మిగతా అంతా మన కర్నూలులోనే షూట్ చేసాము. సినిమా మొత్తం 2 తెలుగు స్టేట్స్ లో రిలీజ్ అవుతుందండి. హైదరాబాద్, తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్ అన్ని ఏరియాస్, అండ్ ఏపీలో కూడా మొత్తం అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది. సినిమా ఒక కామెడీ ఎంటర్టైనర్ అండి. మెసేజ్ కూడా చాలా ఉన్నాయి సినిమాలో. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన లైఫ్ లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, తన లైఫ్ డ్రీమ్స్ ని ఎలా అచీవ్ చేశాడు అనేది సినిమాలో చూస్తారు మీరు. సో అవన్నీ చాలా మధ్యతరగతి కుటుంబాలకి హత్తుకునేలా ఉంటాయి సీన్స్ అన్ని. సినిమాలో మద్యం పాట స్పెషల్ గా ఏం లేదండి. ఒక సినిమాలో లవ్ ఫెయిర్ లో అయినా బాధ కలిగిన ప్రతి ఒక్కరు చూసేది మద్యం గురించి. సో దాని గురించి ఒక ఫన్నీ వేలో మా లిరిసిస్ట్ గారు రాయడం జరిగింది. సో ఒక ఫన్నీ వేలోనే అది చిత్రీకరించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మా కర్నూలు సినిమా, ఇది కర్నూలు వాళ్ళు తీసిన సినిమా. సో ఈరోజు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసాం కర్నూలులో. ఇది మన కర్నూలు సినిమా, సీతారాం చిత్రాలు సినిమా. అండ్ దీనికి గెస్ట్కి వచ్చినటువంటి మేడంకి, సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. అండ్ ఆగస్ట్ 30 మన సినిమా రిలీజ్ కాబోతుంది. ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ చూడాలి, అందరూ చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, ప్రతిదానికి మహిళల ముందు అంటాము. మీరు మహాలక్ష్మిలా ఈరోజు ఇక్కడ ఇచ్చేశారు. ఎంతో మంది మహిళల్ని ప్రోత్సహించారు. మన కర్నూలులో ఉన్న ఈ టాలెంట్ ని ముందుగానే గుర్తించి ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇచ్చేశారు. మీ మాటల్లో సినిమా వారికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? సీతారాం చిత్రాలు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భానికి, ప్రొడ్యూసర్లకి, హీరోయిన్స్ కి, యూనిట్ మెంబర్స్ కి, మా కర్నూలు ప్రజలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన కర్నూలులో, మన కర్నూలు
యాక్టర్స్ ఇక్కడ ఈ సినిమా తీయడం చాలా అంటే అసలు మాటలు రావడం లేదు. మనం ఎక్కడెక్కడో హీరోయిన్స్ చూస్తూ ఉంటాం, కానీ అటువంటి టాలెంట్ మాలో కూడా ఉండేది. ఈరోజు డైరెక్టర్ గారు కూడా నిరూపించడం జరిగింది. కానీ మనలో కూడా వాటిని మనం కూడా తగినంత ప్రోత్సాహం అందిస్తే వాళ్ళు ఇంకా ముందుకెళ్తారని కూడా నా అభిప్రాయం. తప్పకుండా మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, మన కర్నూలులో సినిమా కూడా అంత మన కర్నూలు ప్రాంతంలోనే తీయడం జరిగింది. మన కర్నూలు వాసులో ఈవెంట్ కూడా ఇక్కడే జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి 30th రిలీజ్ ఉంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మన కర్నూలు సత్తా ఏంటో కూడా చూపించుకోవాలి. మనం అన్ని రంగాల్లో మనం ముందున్నాము. అలాగే ఈ దీంట్లో కూడా మనం ముందుండి మన టాలెంట్ అంతా చేసేలా చేయాలని, ఈ సినిమాను అందరూ ఆశీర్వదించాలని, అలాగే ఈ యూనిట్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరోయిన్స్ లక్ష్మణ్ భ్రమరమ్మ గారికి అందరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సినిమా స్థాయిలో చెప్పాలి. ఈరోజు సీతారాం చిత్రాలు అన్న సినిమా గ్రాండ్ ప్రీమియర్ ఈవెంట్కి పిలిచి వేదికగా ఆశించినటువంటి పాండ్య ఎమ్మెల్యే గారికి, అలాగే హీరోయిన్లకు మరియు నిర్మాత దర్శకులకు, చిత్ర బృందానికి అందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ సినిమా కంటే 2 విషయాలు ఉంటాను. ఇంకా 2 విషయాలు చెప్తాను. ఎందుకంటే నాకు కూడా సినిమా అంటే పిచ్చి. ఎందుకంటే రాయలసీమలో వస్తున్న సినిమా 2017లో రాయలసీమలో వస్తున్న సినిమా తీశాను. రాయలసీమ వాసులకు ఒక పౌరుషం అంటే ఏదో ఫ్యాక్షనే కాదు, మాకు కూడా ప్రేమ ఉందని చెప్పేసి రాయలసీమలో వస్తున్న సినిమా తీశాను. నిర్మాత నేను యాక్చువల్గా ఆ తర్వాత సినిమా రంగం నుంచి నేను బయటకు వచ్చి ఈ రాజకీయ రంగం వైపు నేను అడుగు వేయడం జరిగింది. అంటే నాకు ఐడెంటిఫై ఎక్కడైతే ఈ సినిమా నుంచే నాకు వచ్చింది ఐడెంటిఫికేషన్. రాయలసీమలో ఆ తర్వాత ఇకపోతే ఒక సినిమా తీయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో నేను బాగా బ్రహ్మాండ గమ్మాలను చూశాను. సినిమా అంటే నాకు ఓ రోజు ఇక్కడ బలెన్ ఉంటాడు కదా, ఈ వెతికలు ఎగిన తిరిగి ఒక హోటల్లో 10 నిమిషాలు చెప్పాడు అంతే. అన్న సినిమా తీయాలని చెప్పంటే ఒక 10 నిమిషాలు మాట్లాడి ఆ సినిమా తీసి ఒక సంవత్సరం దాన్ని బండి కష్టాలు ఎంత ఉండవు. కాబట్టి ఈ సీతారాం చిత్రంలో అది సినిమా మన 2వ కన్ను నుంచి ఉంటుంది కదా. కాబట్టి మీరు ఆశీర్వదించాలి బాగా. ఆ సినిమా ఎంత కష్టపడి తెలుసు. కాబట్టి మీ ఆశీర్వాదం చాలా గొప్పగా ఉండాలి. ఎందుకంటే ఆ సినిమాలో ఎంతమంది పాత్ర నాకు వీళ్ళందరూ మహాసంకల్పం పెట్టారు, ఎంత కరువు వాళ్ళంట. అది గొప్ప విషయం. ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంతేకాదు ఈ సినిమాను మనం ఆదరించి చాలా మంది తెలియజేసి ఈ సినిమా విజయవంతం కావడంలో మన కర్నూలు వాళ్ళంతా పెంచాలని చెప్పేసి, అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమాను నేను విజయవంతంగా విడుదల చేసి ఈ సినిమా సక్సెస్ఫుల్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మరిన్ని చిత్రాలుగా మీరు తీయాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.